స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఉప ముఖ్యమంత్రి తాడికొండ రాజయ్య తీవ్ర విమర్శలు చేశారు. సిగ్గు శరం ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన అతను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలలో ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని స్పీకర్కు వివరణ ఇచ్చారని చెప్పారు. కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోవడానికి భయపడి ఇప్పటి వరకు స్పీకర్కు వివరణ ఇవ్వలేదని మండిపడ్డారు. ఎమ్మెల్యేలో 8 మంది లిఖిత పూర్వకంగా నిస్సిగ్గుగా మేము ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, అభివృద్ధి కోసమే సీఎం కలిసినామని లిఖిత పూర్వకంగా స్పీకర్ గారికి వారి వివరణ ఇవ్వడం జరిగింది. కానీ గణపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సిగ్గు శరం లేకుండా ఈ రోజు వరకు ఎక్కడున్నాడో చెప్తలేడు, ఏ పార్టీలో ఉన్నాడో చెప్తలేడు. రే కడియం, నీకు రేషం ఉంటే, చీము నెత్తురుంటే, ఒక అయ్యకు అబ్బకు పుడితే, వరంగల్ పౌరుషము నీకుంటే, నీవు మగాడివైతే వెంటనే రాజీనామా చేయి. ఇప్పటికే అప్రూవల్ గా మారినవు. నేను సంవత్సరం కిందనే కాంగ్రెస్ పోయిందని పేపర్లలో మీడియాలో మాట్లాడడం కాదు, నీ కార్యకర్తలు కూడా నిన్ను అసహించుకుంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు రాజీనామా చేయమని చెప్పేసి అన్నా కూడా ఈ రోజు నువ్వు సిగ్గు శరం లేకుండా సొంత పార్టీలు రాజీనామా చేయి.